ఇక్కడ స్ప్రింట్స్ కింద మీకు తెలుసు స్ప్రింట్ అంటే ఏంటి అని తెలుసు. క్వెరీస్ అని ఉంటుంది. క్వెరీ అంటే ఏం లేదు, ఒక న్యూ క్వెరీ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేయకండి, సింపుల్గా రన్ క్వెరీ అని కొట్టండి. మీకు మీ టాస్క్లు అన్నీ కనబడతాయి. రన్ కొట్టాలి, ఇక్కడ అన్ని కనబడతాయి. ఇప్పుడు సేవ్ క్వెరీ అని ఉంటుంది. దీనికి పేరు పెట్టండి. దీన్ని షేర్డ్ క్వెరీస్లో సేవ్ చేయాలి. ఓకే అని కొట్టండి. కొట్టిన తర్వాత ఇక్కడ చాట్ అనేది అది కొట్టాలి. ఇది ఏంటంటే ఇప్పుడు న్యూ చాట్ అని క్లిక్ చేయండి. ఇది ఏం చేస్తాను, నేను అసైన్ టు అని సెలెక్ట్ చేస్తాను. ఓకే అని సెలెక్ట్ చేస్తాను. ఇది ఏంటి చెప్పండి, ఈ డయాగ్రామ్ మొత్తం 12 టాస్క్లు ఉన్నాయి. అందులో 7 బ్లాంక్, అంటే దాన్ని ఎవ్వరికి అసైన్ చేయలేదు. 2 కేవిన్కి 2004కి, 2 డెవాప్స్కి, 1 వెంకట్కి అసైన్. అర్థమవుతుందా? ఈ చార్ట్ ఏం చెప్తా అంటే కంప్లీట్ నీ స్ప్రింట్ బోర్డ్లో ఎన్ని టాస్క్లు ఉన్నాయో అన్నిటి చూపిస్తుంది. ఇక్కడ నేను కండిషన్ ఏం పెట్టా అంటే అసైన్ టు అని పెట్టా. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు తెలుసా, అసైన్ టు వద్దు, స్టేట్ అని పెట్టాను. ఓకే పెట్టాను. ఇప్పుడు ఇదేం చార్ట్ చెప్పండి, ఇదేం చార్ట్? ఇక్కడ 12 టాస్క్లు ఉన్నాయి గైస్. ఈ 7 ఏంటి, 7 టాస్క్లు న్యూ స్టేట్లో ఉన్నాయి, కొత్త టాస్క్లు. 4 యాక్టివ్లో ఉన్నాయి, 1 రిజాల్వ్లో ఉంది. సో మొత్తం 12 టాస్క్లు ఉన్నాయి. అర్థమవుతుందా? ఈ చార్ట్ ఇదేం చార్ట్, ఇదేం చార్ట్ ఏమన్నా చెప్పండి నాకు, తేడా ఏంటి, ఏం చార్ట్ మంచి గైస్? సాయి తేజ ప్రధాన్ ఫ్రెండ్స్ ఏంటమ్మా అంత అయిపోతుంది కదా. తేజ చెప్పు నువ్వు, ఏంటి డిఫరెన్స్? తేజ ఏంటిది, ఇదేంటి, ఇదేంటి? అర్థం కాలేదండి. ఇది సింపుల్ టాస్క్. ఇది డిలీట్ చేస్తున్నా, డిలీట్. ఇప్పుడు నేను ఈ కొత్త చార్ట్ క్రియేట్ చేస్తాను. చార్ట్ ఏంటంటే గ్రూప్ బై, దేంతో ఒక బార్ చార్ట్ తీసుకుంది. గ్రూప్ బై దేంతో నుంచి క్రియేట్ చేస్తున్నా అంటే నాకు అసైన్ టు, ఎవరెవరికి అసైన్ అయ్యో దాని ప్రకారం కావాలి. ఇది క్లిక్ చేశాను. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే 7 ఏమో బ్లాంక్, ఎవరికి అసైన్ అవ్వలేదు. 2 ఏమో వెంకీకి, 2 డెవాప్స్కి, 1 వెంకటరెడ్డికి. అంటే మీ టీంలో ఎంతమంది ఉన్నారు, ఒక్కొక్కరికి ఎన్ని టాస్క్లు ఉన్నాయో మనకు కనబడతాయి. అర్థమవుతుందా? ఇంకో చార్ట్ సెలెక్ట్ చేసుకో, న్యూ చార్ట్. లైన్ చార్ట్ స్టేట్ తీసుకొని కలర్ మార్చు. ఇప్పుడు ఇదేం చెప్పండి, ఇదేం చెప్తుంది ఇది? గైస్ ఇదేం చెప్తుంది, ఇదేంటి? 7 ఏమో న్యూ చార్ట్ టాస్క్ న్యూ స్టేట్లు ఉన్నాయి, 4 ఏమో యాక్టివ్లో ఉన్నాయి, 1 ఏమో రిజాల్వ్లో ఉంది. అంటే ఇవన్నీ డయాగ్రామ్స్. వీటి వల్ల ఏం తెలుస్తుంది మనకు, ప్రాజెక్ట్ గైస్ అర్థమవుతుందా? ఇదేంది, ఇక్కడ ఒక బగ్ ఉంది, ఒక ఎపిక్ ఉంది, 2 ఫీచర్స్ ఉన్నాయి, 4 టాస్క్లు ఉన్నాయి, 4 స్టోరీస్ ఉన్నాయి. సో మీ ప్రాజెక్ట్ స్టేటస్ అంతా ఈ డయాగ్రామ్స్ తో తెలుస్తుందా మనకి? సో క్వెరీస్, ఇది క్వెరీస్ అంటారు. ఇక్కడ ఏంటంటే ఇది ఆల్ డేటా క్వెరీ. అలా కాకుండా కొత్త క్వెరీ క్రియేట్ చేస్తా. ఏమంటే నా ప్రాజెక్ట్ మేనేజర్ ఏమన్నాడంటే వెంకట్ రెడ్డి అనే పర్సన్కి ఎన్ని టాస్క్లు ఉన్నాయని అడుగుతున్నాడు. అప్పుడు ఏం కండిషన్ యాడ్ అని పెట్టి ఇక్కడ ఎవరికి అసైన్ టు, ఆ పర్సన్ అసైన్ టు అనే వ్యక్తి ఎవరికి అసైన్ అయినాయి, ఎవరికి అసైన్ అయినాయి అంటే డయాప్స్ వెంకట్కి. ఇది రన్ చేస్తే ఏమవుతుందంటే ఓన్లీ వెంకట్ టాస్క్లు మాత్రమే వస్తాయి. అర్థమవుతుందండి? కేవింగ్కి పెట్టా, రన్ చేసా, ఇది కేవింగ్కి టాస్క్, ఇది ఆన్లైన్ టాస్క్లు, రన్ చేయండి ఇలా. గైస్ అర్థమవుతుందా? ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తా. ఇది ఎవరి టాస్క్లు, వెంకట్ టాస్క్లు, వెంకట్ అనేవాడి చార్ట్, వెంకట్ టాస్క్లు. ఓకే ఓకే. ఇప్పుడు చార్ట్స్కి వెళ్ళి ఒక కొత్త చార్ట్ క్రియేట్ చేస్తా. ఇది నాకు అసైన్ టు అని, అసైన్ టు వాడు వెంకట్ స్ట్రైట్ అంటుంది. దీని అర్థం ఏం చెప్పండి, ఇది ఏంటి అర్థం చెప్పండి? ఎస్ అర్థం ఏంటి దీనిది? రెండే టాస్క్లు వెంకట్కి, రెండులో ఒకటే రిజాల్వ్ అయింది, ఒకటి యాక్టివ్ ఉంది. అంతేనా? ఇంతకుముందు చార్ట్ ఏంటంటే ప్రాజెక్ట్ యొక్క మొత్తం టాస్క్ గురించి చెప్పింది, ఇది ఒక వెంకట్ గురించి చెప్పింది. అంతేనా గైస్? క్లియర్? Yes, sir, clear. నెక్స్ట్ డెలివరీ ప్లాన్స్. డెలివరీ ప్లాన్ అంటే ఏం లేదు, సింపుల్ న్యూ ప్లాన్ అని కొట్టాలి. ఒక పేరు ఇవ్వండి, ప్రాజెక్ట్ ప్లాన్, గివ్ ఎనీ నేమ్. ఈ ప్రాజెక్ట్ ప్లాన్కి ఏంతోని అంటే దీంట్లో మీరు ఎపిక్ కానీ ఫీచర్ కానీ యూజర్ స్టోరీ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. యూజర్ స్టోరీ అని క్రియేట్ కొట్టాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక ప్లాన్ వచ్చింది. ఇది ఏం ప్లాన్ చెప్పండి నాకు, ఏం అర్థమవుతుంది మీకు? ఇది చూస్తే మీకు ఏమర్థమైంది? కరెంట్ ఏమో ఈ డేట్, స్ప్రింట్ 1 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 22 కదా, మే 6కి అయిపోతుంది. దీంట్లో ఏ యూజర్ స్టోరీ చేస్తున్నారు? టీఎస్ న్యూస్ అని. ఇది స్ప్రింట్ 2, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? మే 13, మే 27. ఈ విధంగా మొత్తం స్ప్రింట్స్ ఉంటే మీ ప్రాజెక్ట్ ఎప్పుడు అయిపోతుందో, ఏ స్ప్రింట్ ఎక్కడ అయిపోతుందో ఈ డయాగ్రామ్ నుంచి అర్థమైపోతుందా నాకు? గైస్ అర్థమవుతుందా? చూస్తే మేనేజర్కి ఎవరిని అడగని అవసరం లేదు, వచ్చి చూస్తాడు స్ప్రింట్ 1 ఇందులో ఇది చేస్తున్నాడు, నెక్స్ట్ ఇది ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ప్రాజెక్ట్ లాస్ట్ పెట్టి ఎప్పుడు ఉంది, అది వేళ ప్రాజెక్ట్ అయిపోతుంది. అలా డెలివరీ ప్లాన్ అనేది ఇందులో కనబడుతుంది. అంతేనా? సార్ అడుగుతారు మనకి, మనం ఎవరు అడగరు అసలు. ఇది మనం చేయని నిజం చెప్పాలంటే రియల్ టైంలో ఇవి అసలు ఒక్కటి కూడా చేయని, ఒక్కటే సంబంధం లేదు అసలు. సంబంధమే లేదు, మన పనే కాదు. కానీ ఎందుకు అంటే
మేనేజర్ ఆర్కిటెక్ట్స్ వీళ్ళు చూసుకుంటారేమో మాక్సిమం. స్క్రమ్ మాస్టర్స్ వాళ్ళు ఆ. చూసుకుంటారు. మనం అసలు చూడం, మనం ఈ పని చెయ్యం. ఇది కనుక మనకి చేయమని ఇస్తే ఇవి క్రియేట్ చేసి, మేనేజ్ చేసి, మూవ్ చేయడానికి మన సగం పుణ్యకాలం అయిపోతుంది. సో ఇది టైం ఎప్పుడు మనం చేయం. ఏంటంటే ఇది ఒక మేనేజర్ వర్క్ ఇది. మనం అస్సలు చేయం. కానీ ఇచ్చారు కాబట్టి తెలుసుకోవాలి అంతే. అర్థమవుతుందండి? అవును, అవును. ఇది మీకు అర్థం కాకపోయినా పర్లేదు. కానీ మీరు ఏదైనా సర్టిఫికేషన్ ఎగ్జామ్ రాసారనుకోండి, డెవలప్ సర్టిఫికేషన్ ఎగ్జామ్, అందులో దీని మీద క్వెషన్స్ ఉంటాయి. అప్పుడు మీకు తెలియకుంటే కష్టమని తెలుసుకోవడమే అంతే మీరు. ఓకేనా? రియల్ టైమ్‌లో 100కి 90% ఇది అసలు మీరు ఇది అసలు ముట్టుకోరు. దీన్ని టచ్ కూడా చేయరు. కానీ నేను చెప్తున్నా. ఓకే? ఓకే. ఏదైనా అర్థం కాకపోయినా అంత టెన్షన్ పడకండి. ఇది అనవసరం. మనం ఏం క్రియేట్ చేయం. మన పనిగా అసలు ఇది మన పనే కాదు. ఫైనల్ అనలిటికల్ వ్యూస్. ఇదేంటంటే మీకు పవర్ BI రిపోర్ట్స్ అంటే తెలుసా? విన్నారా? పవర్ BI రిపోర్ట్స్ లాగే ఉన్నాయి సేమ్. ఇవేంటంటే మన రియల్ టైమ్‌లో ఒక పోర్ట్స్‌లో ఎన్ని టాస్క్‌లు ఉండొచ్చు? వందల్లో ఉంటాయి. ఒక పెద్ద అవును. ప్రాజెక్ట్ ఎన్ని టాస్క్‌లు ఉంటాయమ్మా? వందల్లో ఉంటాయి టాస్క్‌లు. వందల్లో టాస్క్‌లు ఉంటాయి. మళ్ళీ మీరు వందల్లో టాస్క్‌లు ఉంటాయి. జనాలు 10, 18 మంది ఉంటారు. యూజర్ స్టోరీస్ ఒక 100 ఉంటాయి. ఫీచర్స్ 50 ఉంటాయి. ఈచ్ యూజర్ స్టోరీలో ఒక 20 టాస్క్‌లు ఉంటాయి. అంటే డేటా చాలా ఎక్కువ ఉంటదా? ఉంటది. చాలా స్ప్రింట్స్ ఉంటాయి కదా! అయితే మనం ఎలాగైతే చార్ట్‌లు క్రియేట్ చేస్తామో పవర్ BI రిపోర్ట్ వాళ్ళకి ఈ డేటా నుంచి రిపోర్ట్‌లు క్రియేట్ చేయమని చెప్తారు. ఈ డేటా ఉంది ఇక్కడ బోర్డ్స్‌లో. దాని నుంచి ప్రాజెక్ట్ మేనేజర్ ఏమంటారంటే ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15 వరకు ఎంతమంది ఏ టాస్క్‌లో క్రియేట్ చేస్తున్నారో నాకు రిపోర్ట్ ఇయ్యండి. వాడు ఇక్కడికొచ్చి ఇది మనం చేయము. వాళ్ళు చేస్తారన్నమాట. ఇందులో వాళ్ళు వర్క్స్ ఆల్ హిస్టరీ బై మంత్. ఈ లాస్ట్ మంత్ వీక్‌లో ఎన్ని బగ్స్ వచ్చాయి? ఇందులో ఎన్ని బగ్స్ ఉన్నాయి? ఇలాంటి అన్ని రిపోర్ట్స్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. న్యూ వ్యూ అని కొడతారు. వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు ఇక్కడ. ఓకే? ఇది మీద మనం అసలు చేయము. ఇది పవర్ BI వాళ్ళు చేసే పని. ఓకేనా? గైస్ ఓకే? యాహ్! నౌ రిపోజిటరీస్. రెపోలో ఏంటి? రెపోలో మనకు తెలుసు ఆల్రెడీ మనము పుష్ చేస్తున్నామా? ఏం పుష్ చేస్తున్నాం? మనం కోడ్‌ని పుష్ చేస్తున్నామా? రిపోజిటరీలోకి మనం చేస్తున్నాం. ఎలా పుష్ చేస్తున్నాం? క్లోన్ చేసుకొని పుష్ చేస్తున్నాం. క్లోన్ చేసి పుష్ చేస్తున్నారు. హ్మ్. అయితే సరే ఇప్పుడు ఏం చేద్దామంటే న్యూ రిపోజిటరీ క్రియేట్ చేస్తున్నా. వెంకట్ అనే రిపో క్రియేట్ చేసి URL క్లోన్ చేసా. ఇప్పుడు చూడండి. ఇక్కడ టాస్క్ ఎవరు చేయలేనట్టు కొంచెం. ఏంటండి టాస్క్ ఎవరు చేయలేదా? అదే బిల్డ్ రిలీజ్ పైప్‌లైన్‌ది టాస్క్ అది ఎర్రర్ వస్తుంది ఎందుకో. ఎవరికి ఎర్రర్ వస్తుంది? నాకు వస్తుంది. అవునా? ఎందుకు వస్తుంది తమ్ముడు? ఎర్రర్ వస్తే చూపించావు కదా మరి నాకు. అది చాలా ట్రై చేస్తున్నాను. కాకపోతే అది ఎందుకు వస్తుందో అర్థం అవ్వట్లేదు. మరి అర్థం కానప్పుడు స్లాక్‌లో పెట్టినావా ఎర్రర్ మెసేజ్? అంటే స్లాక్‌లో అంటే వెంటనే మనకి ఎలాగా అంటే మీరు వచ్చినప్పుడు అడుగుదామని పెట్టలేదు ఇంకెందుకని. ఇక్కడ పెడితే ఏంటంటే మనకు ఒక రికార్డ్ ఉంటది. నేను రాంగ్‌ని చూసుకుంటా నీకు చెప్పడానికి ఈజీ ఉంటది. సో లాస్ట్ ఆ! 10 నిమిషాలలో నీ స్క్రీన్ షేర్ చేయి. ఓకేనా? సరే సార్. క్లోన్ ఎగ్జిస్టింగ్ రిపోజిటరీ అంటాం. ఇది కొడతాం. బ్రౌజ్ అంటాం. టార్గెట్ ఫోల్డర్ అంటాం. సెలెక్ట్ అంటాం. స్లాష్ కొట్టి ఏదో పేరు కొడతాం. వెంకట్ రెపో సంథింగ్ ఏదో ఇచ్చి క్లోన్ అన్న. క్లోన్ అంటే ఏమవుతది? ఇది లోకల్ రెపో, అది రిమోట్ రెపో. అవునా? అవును. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం గుర్తుందా అండి? చేసాం. ఇది లోకల్ రెపో క్రియేట్ అయింది. ఏం పేరుతోని క్రియేట్ అయింది? వెంకట్ రెపో అని ఒక రెపో క్రియేట్ అయింది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏందంటే ఇది కొంచెం ట్రిక్కీ ఉంటది. కొంచెం అర్థం కాదు. ఇక్కడ అర్థం చేసుకొని ట్రై చేయండి. సరే ఇక్కడ చూడండి. నేను ఇక్కడ ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేశాను న్యూ అని. వెంకట్ 1 ఈ ఫైల్‌ని ఎలా పుష్ చేస్తారు రిపోజిటరీలోకి? ఎలా పుష్ చేయాలి? ఇప్పుడు వెంకట్ 1 అనేదన్నా ఆ! అది రీస్కాన్ చేస్తే ఇక్కడ అన్‌స్టేజ్‌లోకి వస్తది. ట్రాక్ చేయాలి. తర్వాత స్టే చేస్తే స్టే ట్రాక్ చేయాలి. అయితది. కమిట్ తర్వాత మెసేజ్ కమిట్ చేయాలి. కమిట్ కొట్టి పుష్ పుష్ కొట్టాలి. చేయాలి. అవును. మాస్టర్ పుష్ అయింది. అవును. ఇలా పుష్ అయినప్పుడు కోడ్ ఎక్కడికెళ్తది? మన రిపోకి వస్తది. రెపోలో ఉన్న మాస్టర్ మాస్టర్‌కి బ్రాంచ్ వస్తది. అవును. ఇక్కడ వచ్చింది చూసారు కదా? ఇక్కడ మాస్టర్ అనేది ఆటోమేటిక్‌గా క్రియేట్ అవుతుంది కదా! నువ్వు ఇచ్చిన బ్రాంచ్ నేమ్ ప్రకారం ఆటోమేటిక్‌గా వస్తది. ఇంతకుముందు ఉండదు. ఇప్పుడు అవును. క్రియేట్ అయింది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఇక్కడ చూడండి. ప్రస్తుతం నేను ఏ బ్రాంచ్‌లో ఉన్నా ఇక్కడ చూడండి. కరెంట్ బ్రాంచ్ ఏదుంది? మాస్టర్. ఇప్పుడు నేను కొత్త బ్రాంచ్ క్రియేట్ చేస్తా. దీని పేరు FE బ్రాంచ్. అంటే ఏంటి? ఫ్రంట్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ లోడ్ బ్రాంచ్. ఎక్కడ క్రియేట్ చేస్తా అంటే ట్రాకింగ్ బ్రాంచ్ వచ్చి మెయిన్‌లో ఆరిజిన్ మెయిన్ అనే దాంట్లో క్రియేట్ చేస్తా. ఇది క్రియేట్ చేసినప్పుడు ఈ ఫోల్డర్ చూడండి. ఇక్కడ చూడండి ఈ ఫోల్డర్. ఇది క్రియేట్ చేయగానే ఈ ఫోల్డర్‌లోంచి వెంకట్ పోయింది చూసిండ్రా? అవును. పోయింది. ఇంతకుముందు ఇక్కడ వెంకట్ ఉండే ఈ ఫోల్డర్‌లో. ఇదే ప్రాజెక్ట్ ఫోల్డర్ ఉండేనా వెంకట్? అవునవును. లేదు. ఇప్పుడు వెంకట్ లేదు. ఎందుకు లేదంటే వెంకట్ ఉంది మాస్టర్ బ్రాంచ్‌లో. FE బ్రాంచ్‌లో కాదు. ఇప్పుడు మీరు బ్రాంచ్ మారారు కదా! అందుకోసం బ్రాంచ్ కనిపించదు. మారా. ఇక్కడ నేనేం చేసిన సచిన్ అని రాసా. ఇప్పుడు ఇది నేను రీస్కాన్ చేసి, స్టే చేసి కమిట్ మెసేజ్ రాసి పుష్ చేస్తా. ఎవరికి? FE బ్రాంచ్‌కి పుష్ చేశా. హ్మ్. ఇది పుష్ చేసినప్పుడు ఇక్కడ నాకు కొత్త బ్రాంచ్ క్రియేట్ అయింది FE బ్రాంచ్ అని. హ్మ్. దాంట్లోకి ఎలా సచిన్ వచ్చిండు? అవునవును. అవునా? అవును. సరే. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే యాక్చువల్‌గా అండి రియల్ టైమ్‌లో ఒక డయాగ్రామ్ గీస్తా. ఆ డయాగ్రామ్ మీకు కొంచెం అర్థం కాదు. కొంచెం లైట్‌గా టఫ్ ఉంటది. బట్ అర్థమైతే గ్రేట్. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాలెండి. సో ఇది మెయిన్ బ్రాంచ్ అంటది. ఇది మెయిన్ బ్రాంచ్.
ఇది డిఫాల్ట్ టెక్నికల్, ఇది మెయిన్. ఓకే, ఇది ఇది ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి మీకు ఐడియా ఉందండి? పెయింట్ లేదు నాకు వద్దు, ఇది ఎట్లా తీసేయాలి తెలుసా? సరే సార్, ఇక్కడ మెయిన్ బ్రాంచ్ వచ్చింది కదా, ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను ఫస్ట్ ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తా, దాని పేరు ఎఫ్ఈ బ్రాంచ్ అని పెడతా. నెక్స్ట్ ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేస్తా, దాని పేరు బిఈ బ్రాంచ్ అని పెడతా. ఇక్కడ చూడండి, ఇది ఏంటంటే ఎఫ్ఈ బ్రాంచ్. ఎఫ్ఈ బ్రాంచ్ అంటే అర్థం ఏంటి? అందులో ఏం కోడ్ ఉంటుంది? ఫ్రంట్ ఎండ్ కోడ్ ఫ్రంట్ ఎండ్ కోడ్ ఉంటుంది. సో మనం ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తాను అంటే మెయిన్ కింద ఒక ఎఫ్ఈ బ్రాంచ్ క్రియేట్ చేసా, దాంట్లో సచిన్ అని ఒక ప్రాజెక్ట్ పెట్టిన, ఫైల్ పెట్టిన. నెక్స్ట్ బిఈ క్రియేట్ చేస్తుంది. బిఈ ఎలా క్రియేట్ చేయాలి? సేమ్ ఇది ఓపెన్ చేయండి, బ్రాంచ్ క్రియేట్ న్యూ బ్రాంచ్ కాల్డ్ బిఈ బ్రాంచ్. ఎందులో క్రియేట్ చేస్తున్నా? మెయిన్లో క్రియేట్. ఈ సచిన్ ఫైల్ పోతుంది చూడు, ఇక్కడ నుంచి బాన్. ఎందుకు ఏంటంటే ఇది ఎఫ్ఈ ఇప్పుడు ఉంది ఫ్రెష్ బిఈ బ్రాంచ్లో, ఇందులో ఏం లేవు నాకు, అవునా? ఓకే, ధోని అని ఇంకోటి క్రియేట్ చేస్తా. ఇప్పుడు ధోని ఎవరు క్రియేట్ చేసిన ఫైలు? బ్యాక్ ఎండ్ క్రియేట్ చేసిన ఫైల్, అంతేనా? బ్యాక్ ఎండ్ ఒకటి బ్యాక్ ఎండ్ బ్రాంచ్కి పుష్ చేశాను, పుష్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఇక్కడ నాకు బ్యాక్ ఎండ్ బ్రాంచ్ కూడా కనిపిస్తుంది, అవునా? అందులో ధోని అనే ఫైల్ ఉంది, అంతేనా? సార్ యాక్చువల్గా ఏం చేస్తా తెలుసా రియల్ టైంలో? ఒక ఫ్రంట్ ఎండ్ బ్రాంచ్ అంటే ఇక్కడ వీళ్ళకి ఒక ఫ్రంట్ ఎండ్ టీమ్ ఉంటుంది, అంతేనా? ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ఒకటి చేయొచ్చా, మోర్ దెన్ ఒకటి చేయొచ్చా? మోర్ దెన్ వన్ పీపుల్, మోర్ దెన్ వన్ పర్సన్. డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్ సైజ్ అండ్ కాంప్లెక్స్, అంతేనా? ఒక్కడే మొత్తం చేయొచ్చు, 100 మంది అయినా ఉండొచ్చు ప్రాజెక్ట్లో, మనకు తెలియదు సైజ్ బట్టి. బ్యాక్ ఎండ్ ప్రాజెక్ట్ కూడా ఒక టీం ఉంటుంది, దానికి జూనియర్ సీనియర్ అంటే చాలా మంది. అయితే ఫస్ట్ మా వాళ్ళు కోడ్ రాసినప్పుడు వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ బ్రాంచ్కి పుష్ చేస్తారు. పుష్ చేసుకున్నాక టెస్ట్ చేసుకుంటారు, అంతా బాగుంది అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బ్రాంచ్ని మెయిన్తోని మర్జ్ చేస్తారు. ఈ బ్రాంచ్ని ఇక్కడ మర్జ్ చేసింది అంటే అర్థం ఏంటి? మర్జింగ్ అంటే ఏంటి? సచిన్ ఫైల్ ఉంది, కలిపేస్తారు. కలిపినప్పుడు ఏమవుతుంది? అది ఆ ఫైల్ అంటే ఇప్పుడు చూడండి, ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర మెయిన్లో ఏమైనా ఉందా? ఇక్కడ మెయిన్లో ఏమైనా ఖాళీ ఉంది, అవునా? కానీ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర మెయిన్లో ఏముంది? డేటా అంటే సచిన్ అనే ఫైల్ ఉంది మెయిన్లో, ఎందుకంటే ఇక్కడ మర్జ్ చేశారు, అవునా? ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర మెయిన్లో ఏముంది? సచిన్ ఉంది, ధోని ఉంది, అంతేనా? అంతే. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇక్కడ పుల్ రిక్వెస్ట్ అని ఉంటాయి, అది క్లిక్ చేయండి. న్యూ పుల్ రిక్వెస్ట్ అని నేను ఫస్ట్ ఎఫ్ఈ బ్రాంచ్ని మెయిన్లోకి పుష్ చేస్తున్నా. క్రియేట్ అని కొట్టండి, కంప్లీట్, పుష్ చేయి, మర్జ్ చేస్తున్నాను. మర్జ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఏదైతే ఎఫ్ఈ బ్రాంచ్లో ఏ ఫైల్ ఉండే? ఫ్రంట్ ఎండ్లో సచిన్ ఉంది, సచిన్ ఉండే. ఇప్పుడు ఏమవ్వాలా? ఆ సచిన్ కాస్త మెయిన్లో వచ్చేస్తారు, వచ్చిన మెయిన్లో సచిన్ మెయిన్. ఓకే, ఇక్కడ మళ్ళీ ఎఫ్ఈ బ్రాంచ్ లేదు, కంపెనీ పోయింది ఎఫ్ఈ బ్రాంచ్, అవునా? మనం పుష్ చేసాక అది పోద్దా? డిలీట్ పెడితే పోద్ది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫుల్ రిక్వెస్ట్ అని కొట్టి న్యూ పుల్ రిక్వెస్ట్ అని, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? బ్యాక్ ఎండ్ బ్రాంచ్ ని మెయిన్కి పుష్ చేస్తూ, యాక్చువల్గా పుష్ చేసినప్పుడు ఇప్పుడు ఇంపార్టెంట్ పని ఉంటుంది ఇక్కడ, ఏంటంటే రివ్యూవర్లు ఉంటారు. రివ్యూవర్ అంటే ఎవడు? ఇప్పుడు నువ్వు ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్, నీకు టీం ఉంటుంది ఫ్రంట్ ఎండ్, నీకు టాస్క్ ఇస్తే నువ్వు కూడా అంతా రాసావు, దానికి రెపోలో పెడదాం అనుకుంటావు, నీ బ్రాంచ్లో ఉంది ఆల్రెడీ. దానిలో మెయిన్లో పెట్టేటప్పుడు ఏం చేయాలంటే ఒకటి రివ్యూ చేయాలి. ఎందుకు రివ్యూ చేయాలా? నీ సీనియర్ నువ్వు రాసిన కోడ్ని చెక్ చేయాలి. ఎందుకు చెక్ చేస్తారు? ఎర్రర్స్, ఇంకో పర్ఫార్మెన్స్ కూడా, అంటే కరెక్ట్గా రాసారా, పిచ్చి పిచ్చిగా రాసారా చెక్ చేయడానికి. సో నువ్వు ఫస్ట్ ఏం చేస్తావంటే ఎప్పుడైనా సరే ఏ బ్రాంచ్ అయినా మెయిన్లో పెట్టే ముందు ఒక పర్సన్ని సెలెక్ట్ చేసుకోవాలి, రివ్యూవర్గా, క్రియేట్ అని కొట్టాలి. అప్పుడేమవుతుందంటే ఈ వెంకట్కి వెళ్తుంది ఒక మెయిల్, వాడు ఏం చేస్తాడు? వాడంతా కోడ్ చూసి వాడు అప్రూవ్ అని కొట్టాలి. వాడు అప్రూవ్ కొడితేనే నువ్వు మ్యాచ్ చేయొచ్చు, లేకపోతే చేయలేవు. వాడు అప్రూవ్ కొట్టకపోతే నీకు అవ్వదు మ్యాచ్. మళ్ళీ కంప్లీట్ కొట్టు. ఇక్కడ డిలీట్ ఎఫ్ఈ బ్రాంచ్ ఆఫ్టర్ మర్జింగ్ అంటే అర్థం ఏంటి? చెక్ బాక్స్ ఉంటే అర్థం ఏంటి? నువ్వు మర్జ్ చేసి ఇంకా వాడకపోతే డిలీట్ చేసుకో, లేకుంటే అలానే ఉంచు, ఆ చెక్ బాక్స్ బట్టి ఉంటుంది. పాయింట్ అర్థమైందా? సో మనము ఇండివిజువల్గా రాసిన ఫైల్స్ని ఎందుకు మనం మర్జ్ చేస్తున్నాం? ఇప్పుడు చూడండి, ధోని సచిన్ రెండు కూడా మెయిన్లోకి వచ్చింది, అంతేనా? ఒక మాస్టర్ ఉంది, దానిలో వెంకట్ ఉన్నాడు, అంతే కదా? సో ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇట్లా ఎందుకు మర్జ్ చేస్తారు, ఎందుకు అప్రూవల్ చేయాలంటే, ఓకే ఒక సీనారియో చెప్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసి, ఇది నా డిఫాల్ట్, ఇదేం బ్రాంచ్? ప్రస్తుతం బి బ్రాంచ్లో ఉన్నా. ఇక్కడ నుంచి నేను కొత్త బ్రాంచ్ క్రియేట్ చేస్తున్నా, కొత్తది బ్రాండ్ న్యూ బ్రాంచ్. మెయిన్లో పేరేమి ఇస్తానంటే రాహుల్ బ్రాంచ్ అని ఇస్తాను, రాహుల్ బ్రాంచ్ అని. క్రియేట్ అని కొడితే
ఈ డాక్యుమెంట్ ఏం కావాలి మనకు ఈ ప్లేస్లో డాక్యుమెంట్లో మనకి ధోని పోవాలి. ఏం కనబడుతుంది నీకు అక్కడ మామూలుగా కొత్త బ్రాంచ్ అయితే? ధోని బ్రాంచ్ అయితే అది బ్యాక్ ఎండ్ యాక్చువల్ కొత్త బ్రాంచ్ అయితే ఏమి ఉండదు, ఎంటీ ఉండాలి కదా, కొత్త క్రియేట్ ఎంటీ చేస్తారు. ఉండదు. అవును, ఎంటీ ఉండదు. కానీ ఇప్పుడు చూడు ఏమవుతుంది. రాహుల్ బ్రాంచ్ క్రియేట్ అయింది కానీ అది ఎంటీ లేదు, ధోని సచిన్ ఇద్దరు ఉన్నారు. ఎందుకు? మళ్ళీ ఏదో చెక్ బాక్స్ ఏదో అక్కడ. అది కాదు, ఎందుకంటే ఇప్పుడు నేను రాహుల్ బ్రాంచ్ ఎక్కడ క్రియేట్ చేసిన తెలుసా? ఈ రెండు ఇక్కడ క్రియేట్ చేస్తారు రాహుల్. మెయిన్లో డైరెక్ట్ క్రియేట్ చేశారు. లేదు మెయిన్ ఇవన్నీ ఎఫ్ఈ బ్రాంచ్ అయినా బిఈ బ్రాంచ్ అయినా మెయిన్ కే క్రియేట్ అయ్యాయి. నేను ఇక్కడ రాహుల్ బ్రాంచ్ Okay. క్రియేట్ చేసే టయానికి రెండు మెర్జ్ అయిపోయినాయి ఇలా మెయిన్లకి. ఓకే. అర్థమవుతుందా? మెర్జ్ అయిపోతే మెయిన్ లో ఏం ఫైల్స్ ఉంటాయి అవన్నీ రాహుల్లోకి వెళ్తాయి. ఇంతకుముందు ఎఫ్ఈ బ్రాంచ్ బి బ్రాంచ్ ఎంటీ ఎందుకు ఉండే మనం కొత్త క్రియేట్ చేసినప్పుడు? అప్పుడు మనం మెయిన్లో క్రియేట్ చేసాం కాబట్టి. మెయిన్ లో ఏం లేకుండా ఎంటీ ఉండే కదా మెయిన్, అవును. అందుకే ఆ రెండు ఎంటీ ఉండే. కానీ ఇప్పుడు కొత్త క్రియేట్ చేసా, ఇప్పుడు ఎందుకు అందులో కొత్త ఫైల్స్ కనబడుతున్నాయి? అందులో కొత్త ఫైల్స్ అది ఇప్పుడు రాహుల్ మీరు క్రియేట్ చేశారు కదా ఇప్పుడు, అవి కొత్త ఫైల్స్ అనేవి రాహుల్లోకి పుష్ అవుతాయి అని చెప్పారు ఆటోమేటిక్. ఒక నిమిషం, ఇది మీకు అర్థమైతేనే ఈ స్ట్రక్చర్ అర్థమవుతుంది. సరే ఇది అర్థం కాకపోయిన టెన్షన్ లేదు కానీ నేను చెప్తాను. ఇది నీ మెయిన్, ఇదంతా మెయిన్. ఇదేమో ఏం బ్రాంచ్ అని చెప్పా, ఇది రాహుల్ బ్రాంచ్ అని చెప్పా. రాహుల్ బ్రాంచ్ అయింది. రాహుల్లో ఏం క్రియేట్ చేసామంటే ఇంకొక కోడ్ అనే డాక్యుమెంట్ క్రియేట్ చేశా. దీన్ని ఇక్కడ మెర్జ్ చేశా, ఇక్కడ ఈ పాయింట్లో మెయిన్లోకి. మళ్ళీ ఇక్కడ ఇది ఒక కొత్తగా బ్రాంచ్ క్రియేట్ చేశా, దాని పేరు కోహ్లీ. ఈ కొత్త బ్రాంచ్ని ఇక్కడ మెర్జ్ చేశాను మెయిన్లోకి. ఎవరైనా చెప్పండి ఈ లొకేషన్లో మెయిన్లో ఏమేమి ఫైల్స్ ఉంటాయి చెప్పండి ఎవరైనా. రాహుల్ కోహ్లీ రెండు ఉంటాయి. ఎవరైనా చెప్పగలుగుతారా? ఈ ప్లేస్లో మెయిన్ అంటే ఇది మెయిన్లో ఏమేమి ఫైల్స్ ఉంటాయి ఎవరైనా చెప్పగలుగుతారా? సచిన్, ధోని, ఇంకా కోడ్ 1 ఇవి ఉంటాయి. అంతే, కరెక్ట్. సచిన్ ఉంటుంది, ధోని ఉంటుంది, ఎందుకంటే అవి రెండు ఆల్రెడీ మెయిన్లో మర్చి అయిపోయాయి. ఇక్కడికి కోడ్ 1 అనేది మర్చి చేస్తారు. సో ఈ పాయింట్లో నా మెయిన్లో సచిన్, ధోని, కోడ్ 1 ఉంటాయి. అదే ఈ పాయింట్లో ఇక్కడికి వచ్చేసరికంటే నీకు ఆల్రెడీ ఈ రెండు మెర్జ్ అయిపోయాయి. ధోని కోడ్ 1 మెర్జ్ అయిపోయింది, కోహ్లీ కూడా మెర్జ్ అయిపోయింది. అంటే ఇక్కడ అన్ని ఫైల్స్ ఉంటాయి, ఎన్ని బ్రాంచ్ ఉన్న ఫైల్స్ అన్ని ఉంటాయి. అంతేనా గైస్? అర్థమవుతుందా? ఇదేంది అంత సింపుల్? అది టఫ్ ఉందా ఏమన్నా? అంటే మీరు చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తే అది ఆటోమేటిక్ మెయిన్లో ఏవైతే డేటా ఉందో అది ఆటోమేటిక్గా న్యూ బ్రాంచ్కి క్లోన్ అయిపోతుంటుంది. అంటే ఎందుకంటే నువ్వు ఎప్పుడైనా బ్రాంచ్ ని మెయిన్ మీదనే చెప్పేస్తావు. అందుకే ఒక కోడ్ తప్పు కోడ్కి మెయిన్ పుష్ చేస్తే ఏమైతుంది చెప్పండి? ఎవడో ఒకడు మీ టీం 20 మంది టీంలో ఒకడు తప్పు కోడ్ని మెయిన్కి పుష్ చేస్తాడు, అప్పుడు ఏమవుతుంది? మొత్తం అంతా డిస్టర్బ్ అయిపోతుంది కోడ్ అంతా. అందరు డిస్టర్బ్ అయింది, ఎందుకంటే ఆ తప్పు కోడ్ మెయిన్లోకి వెళ్తే ప్రతి ఒక్కరు క్లోన్ చేసిన కొద్దీ వాళ్ళ సిస్టంలోకి తప్పు కోడ్ వెళ్ళిపోయి అందరికి ఎర్రర్స్ వస్తుంటాయి. అవునా? Yeah. అందుకే ఎవరైనా అందరికి ఏం చెప్తామని తెలుసా? అందరినీ డైరెక్ట్గా మెయిన్ మీద వర్క్ చేయమని చెప్పాం. 20 మంది ఉంటే 20 మంది కూడా డైరెక్ట్ మెయిన్ వర్క్ చేయండి అన్నాం మనం. ఎందుకు? మెయిన్ అనేది అందరికి యాక్సెసిబుల్ ఉంటుంది. ఎవరు వర్క్ చేయాలైనా వాడు ఓన్ బ్రాంచ్ క్రియేట్ చేసుకుని అక్కడే వర్క్ చేసుకుంటాడు. మెయిన్కి పుష్ చేసే ముందు ఒక రివ్యూవర్ ఉంటాడు, వాళ్ళ సీనియర్ పర్సన్, అదంతా చెక్ చేసి ప్రాబ్లం లేదంటేనే మెయిన్లోకి పుష్ చేస్తాడు. అంతేనా? Yeah. దానివల్ల ఉపయోగం ఏంటి ఇలా చెక్ చేసి పుష్ చేయడం వల్ల? అంటే లైక్ వేరే వాళ్ళ కోడ్ డిస్టర్బ్ కాకుండా, ప్రాజెక్ట్ కోడ్ డిస్టర్బ్ కాకుండా, ప్రొడక్షన్‌లోకి వెళ్ళినప్పుడు ఎర్రర్స్ రాకుండా ఎర్రర్స్ రాకుండా ఒక చెక్ పెడుతున్నాం, అంతేనా? Yeah. ఇప్పుడు నేను ఇది మీకు అర్థమైతే గైస్ ఈ క్లాస్ ఎట్లుంటుందో తెలుసా? ఓ బ్యాచ్ 10 మంది ఉంటే ఒక్కడికే అర్థమవుతుంది, లేదా ఇద్దరికే. మిగతా వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు మరి నాకు అర్థం కాదు. వాళ్ళకి కొంచెం టైం పడుతుంది అర్థం కావడానికి, ఒక 2-3 డేస్ తర్వాత అర్థమవుతుంది. సో గైస్ మీకు అర్థమైతే వెళ్ళండి, కూడా అర్థం కాకపోతే టెన్షన్ ఉండదు. ఈ రికార్డింగ్ మళ్ళీ ఒకసారి చూడండి. ఇప్పుడు ఇది మెయిన్. ఇప్పుడు నేను ఒక డయాగ్రామ్ గీస్తే ఇక్కడ అది ఏంటో మీరు చెప్పాలి. చెప్తారా? కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, అది మీరు నాకు ఆన్సర్ చేయాలి. చేస్తారా? Yeah. ట్రై చేయండి. యాక్చువల్గా చాలా ఈజీ. ఇది ఎందుకు టఫ్ అనుకుంటారో నాకు అర్థం కాదు, కానీ ఇది చాలా ఈజీ ప్రొసీజర్ ఇది. ఓకే, మీరే చెప్తారా? ఒక సురేందర్, ప్రధాన్, తేజ అడగాల, మీరు చెప్తారా? సాయి కుమార్ మీరు డయాగ్రామ్ ఏంటి చెప్తాం. అడుగుతాను, చెప్పండి. అర్థం కాకపోయినా ఏం లేదు, అర్థమైపోతుంది, పెద్ద విషయం కాదు. సరే, ఫస్ట్ క్వశ్చన్ ఎవరికంటే సాయి కుమార్కి ఫస్ట్ క్వశ్చన్ అడిగేది.
ఈ 1, 2, 3, 4 ఫైల్స్ అన్నమాట. సరే ఇక్కడికి వద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ సాయి కుమార్కి. సాయి కుమార్, నాకు చెప్పు, నువ్వు ఈ పర్టికులర్ ప్లేస్లో మెయిన్లో ఏం ఫైల్స్ ఉంటాయి? Guys, ఫైల్స్ ఇవి 7, 8, 3, 3, 3, 4. రాంగ్. నెక్స్ట్ ఎవరు చెప్తారా? ఈ ఫైల్ నెక్స్ట్ పర్సన్ ఎవరు? సురేందర్. ఈ పర్టికులర్ ఇందులో ఆ పాయింట్కి వచ్చేసరికి బిఈ బ్రాంచ్ మర్జ్ చేస్తున్నాం. అయితే బిఈ బ్రాంచ్ లో ఉన్న ఫైల్స్ ఫోల్డర్స్ లైక్ బిఈ బ్రాంచ్ 1, బ్రాంచ్ 2 అందులో ఉన్న 5, 6, 7, 8 ఇవన్నీ మర్జ్ అవుతాయి. అంటే 5, 6, 7, 8 అన్ని ఇక్కడికి వస్తాయి, అవునా? యా ఇప్పుడు ఇది ఇది మెయిన్ బ్రాంచ్, ఇది సబ్ బ్రాంచ్. సబ్ బ్రాంచ్ లో మళ్ళీ సబ్ బ్రాంచ్ ఉన్నాయి, చూసిండ్రా? అంటే ఏం తెలుసా, ఇది ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్, ఇది ఒక బ్యాక్ ఎండ్ డెవలపర్. వాడి కింద నలుగురు ఉంటారు. అందులో ఇద్దరు మరీ ఫ్రెషర్స్, ఇద్దరు కొంచెం ఎక్స్పీరియన్స్. వాళ్ళు ఏం చేయాలి తెలుసా, వాళ్ళకి మెయిన్ యాక్సెస్ కాదు ఫస్ట్. వాళ్ళు వీళ్ళని ఏం చెప్తారంటే ఆ సబ్ బ్రాంచ్ కే మళ్ళీ ఇంకా బ్రాంచ్ క్రియేట్ చేయమంటారు. వీడు ఇక్కడే చేసుకోవాలి. వీడు చెక్ చేసుకొని ఎర్రర్ లేకపోతే ఇక్కడ పుష్ చేయమంటాడు. వీడు చెక్ చేయకపోతే ఇక్కడ పుష్ చేస్తాడు. మెయిన్ కి పుష్ చేసేది మాత్రం సీనియర్ మేనేజరే. అర్థమవుతుందా అండి? ఈ స్ట్రక్చర్ ఏంటి, ఇలా ఎందుకు ఉంది ఈ స్ట్రక్చర్? ఇక్కడ చూడండి, మీ దగ్గర సాయి కుమార్, సురేందర్, తేజ, ప్రధాన్ ఉన్నాడు. ప్రధాన్ అనే వ్యక్తి సీనియర్, సూపర్ సీనియర్, అంటే సీనియర్ ప్రోగ్రామర్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. వీళ్ళు ఇద్దరేమో సురేందర్, తేజ సాఫ్ట్వేర్ ట్రైనీస్. ఈ సాయి కుమార్ జూనియర్ ప్రోగ్రామింగ్ అనలిస్ట్. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సాయి కుమార్కి, ప్రధానికి వీళ్ళిద్దరి మీద పెద్ద డౌట్ ఉందంటే వీళ్ళు సరిగ్గా చేస్తారు లేరు, వెరీ ఫ్రెషర్స్. సో వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మెయిన్ లోకి అయితే వర్క్ చేయలేరు, డౌట్ లేదు. మెయిన్ అసలు టచ్ కూడా చేయరు. వీళ్ళిద్దరి కోసం ఏం చేస్తారంటే ప్రధాన్ ఏం చేస్తారంటే తనది ఈ బ్రాంచ్, బి బ్రాంచ్ మెయిన్. దీంట్లోనే ఈ బ్రాంచ్ లోపల 2 సబ్ బ్రాంచ్లు క్రియేట్ చేసిండ్రు. ఒకటేమో తేజ కోసం, ఇంకోటేమో సాయి కుమార్ కోసం. అర్థమైందా? ఇంకోటి సాయి కుమార్ కోసం. ఈ బ్రాంచ్ క్రియేట్ చేసింది తేజ కోసం, మళ్ళీ ఈ బ్రాంచ్ క్రియేట్ చేసి సాయి కుమార్. వీళ్ళు ఏం చేస్తారు, తేజ, సాయి కుమార్ ఇక్కడే వాళ్ళు ఫైల్స్ క్రియేట్ చేసుకుంటారు, టెస్ట్ చేసుకుంటారు. అంత బాగా అనిపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళ సీనియర్ దగ్గర పుష్ చేస్తారు, వీళ్ళు సీనియర్ దగ్గర పుష్ చేస్తారు. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఈ పాయింట్ లో ఏం ఫైల్స్ ఉంటాయి? ఈ బ్రాంచ్ లో ఏముంటాయి? 5, 6, 7. ఈ పాయింట్ లో 7, 8. 5, 6, 7, 7, 8. ఇదంతా Yeah. వచ్చి ఈ మెయిన్ పర్సన్ చెక్ చేసి అంతా బాగున్నప్పుడే మెయిన్ కి పుష్ చేస్తారు, అంతేనా? Yeah. సో మరి ఇంకేమైనా చెప్పండి. ఈ పాయింట్ లో 2 క్వశ్చన్స్. ఆ ఫస్ట్ మూడో క్వశ్చన్ ఏంటంటే ఈ బ్రాంచ్ పేరు డీబీ రెపో. ఈ కొత్త బ్రాంచ్ డీబీ రెపో. మళ్ళీ ఈ బ్రాంచ్, ఇక్కడున్న బ్రాంచ్ పేరు టెస్ట్ రెపో. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే టెస్ట్ రెపో క్రియేట్ చేసినప్పుడు అందులో ఏమైనా ఫైల్స్ ఉంటుందా, ఎంటీ ఉంటుందా? ఎంటీ ఉంటుంది. ఎందుకు ఎంటీ ఉంటుంది? మెయిన్లోకి పుష్ చేయలేదు. ఇప్పుడే మనం ఇక్కడ క్రియేట్ చేసాము, ఇక్కడికి ఇంకా ఏం పుష్ అవ్వలేదు, మెయిన్లోకి పుష్ అయినా. కాబట్టి టెస్ట్ రెపో ఖాళీ ఉంటుంది. అదే డీబీ రెపో కొత్త క్రియేట్ అయింది, అందులో ఏముంటాయి? 5, 6, 7, 8 ఈ 4 ఉంటాయి. Yeah. ఎందుకంటే ఇక్కడికి మెర్జ్ అయిపోయింది కదా. Yeah. సో సార్ ఈ పాయింట్ లో మెయిన్ లో ఏముంటాయి అక్కడికి వచ్చేసరికి? అక్కడ లైక్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 అన్నీ ఉంటాయి. ఇవన్నీ మర్చిపోయింది, ఇవన్నీ మర్చిపోయింది కాబట్టి ఇక్కడ ఉంది. సరే ఈ పాయింట్, ఇక్కడ ఉన్న ఈ పాయింట్, ఇక్కడ ఉన్న ఈ పాయింట్, ఇక్కడ ఫైల్స్ వచ్చి ఇందులో 9, 10 ఫైల్స్ ఉన్నాయి. ఇందులో 11, 12 ఫైల్స్ ఉన్నాయి. చెప్పండి, ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ లో ఇక్కడ ఏం ఫైల్స్ ఉంటాయి మెయిన్ లో? 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 9, 10 ఉంటుందా? 9, 10. 7, 8 వరకే ఉంటుంది. 9, 10 ఇంకా 9, 10 ఉండదు. ఇక్కడ మెర్జ్ అయింది. 7, ఈ 8 పాయింట్ లో 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇవే ఉంటాయి, అంతేనా? Yeah. మరి ఈ పాయింట్ లో ఆ పాయింట్ లో 9, 10 ఉంటుంది. 9, 10. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ పైన 11, 12 ఉంటుంది. అంటే అన్నీ ఉంటాయి, అంతేనా? అర్థమైందా? ఈ డయాగ్రామ్ అర్థమైందా? Yeah. ఈజీ ఉందా, టఫ్ ఉందా? అంటే ఇప్పుడు ఇక్కడ ఒక డౌట్. ఇప్పుడు మనం బిఈ బ్రాంచ్ ఉంది కదా, బిఈది అందులో సబ్ బ్రాంచెస్ క్రియేట్ చేశాం కదా. అంటే రియల్ టైమ్ లో ఇవి ఎలా వర్క్ అవుతాయి అని ఒకసారి చూపిస్తారా కొంచెం? రియల్ టైమ్ లో ఎవరు బ్రాంచ్ క్రియేట్ చేస్తారు ఫస్ట్? రియల్ టైమ్ లో చెప్పండి, ఎవరు పుష్ చేస్తారు? Developer. ఇవన్నీ డెవలపర్ చేస్తాడు, నువ్వేం చేయవు. కోడ్ ఎవరి దగ్గర ఉంటుంది? 1, 2, 3, 4, 5, 6, 7, 8 ప్రోగ్రామర్స్ Programmers. వాళ్ళు ఏ బ్రాంచ్ లో క్రియేట్ చేస్తారు? వాడు ఓన్ బ్రాంచ్ లో క్రియేట్ చేసుకుంటాడు, అంతేనా? నువ్వు మెయిన్ రెపో క్లోన్ యూఆర్ఎల్ ఇస్తావు, తర్వాత ఎవరిది వాడు క్రియేట్ చేసుకుంటాడు మెయిన్ కింద, అంతేనా? Guys, 10 మంది ప్రోగ్రామర్లు ఉంటే వాళ్ళందరికీ నువ్వు ఏ యూఆర్ఎల్ ఇస్తావు? మెయిన్ యూఆర్ఎల్ ఇస్తావు కదా. ఆ రెపో యొక్క క్లోన్ యూఆర్ఎల్ ఇస్తావా? ఇచ్చినప్పుడు ఎవరి బ్రాంచ్ వాడు క్రియేట్ చేసుకుంటాడా?
ఎక్కడ క్రియేట్ చేసుకుంటాడు? వాళ్ళు వాళ్ళ కిట్లో క్రియేట్ చేసుకుంటారు. వాడి ల్యాప్‌టాప్‌లో క్రియేట్ చేసుకుంటారు. అంతేనా? లోకల్ లోకల్‌లో చేసుకున్న తర్వాత అందరూ వాళ్ళ పనులు అయిపోయిన తర్వాత అంటే వాడి ఒక స్ట్రక్చర్ ట్రీ క్రియేట్ అయిపోయి ఎవరి పని వాడు చేసిన తర్వాత మీకు వస్తది. ఏమనంటే యాక్చువల్‌గా మనకు ఒక ఫ్రంట్ ఎండ్ కోడ్, ఒక బ్యాక్ ఎండ్ కోడ్ ఉందనుకోండి. ఇక్కడ ఐదుగురు ఉంటారు. వాళ్ళ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎలా ఉందో మనకు తెలీదు. అంటే వాడు ఎక్కడి నుంచి ఎట్లా క్రియేట్ చేసుకుండు, ఏం డ్రాప్ మనకు తెలియదు. సో, మనకు మెర్జ్ చేసేదానికి ఇక్కడ చూస్తే మనకు అన్ని బ్రాంచ్‌లు కనపడతాయి. అవునా? వాడు 10 క్రియేట్ చేస్తే ఇక్కడ 10 ఉంటాయా? హ్మ్. కనపడతాయా? యాహ్! వాడు క్రియేట్ చేసి పుష్ చేయగానే నాకు కనపడతాయా బ్రాంచ్‌లన్నీ? కనపడతాయి కదా! హ్మ్. వాడు ఎన్ని క్రియేట్ చేస్తే అన్ని ఇక్కడ కనపడతాయా? యాహ్! సో, మనము దేనికి బ్రాంచ్ చేయాలో మనకు తెలియదు గదా! అంటే ఏది ఎళ్ళకి మర్జ్ చేయాలో, ఎవరు ఏం చేసిండని. దానికోసమే ఒక చిన్న మీటింగ్ లాగా పెట్టుకొని అన్నీ అయిపోయిన తర్వాత ఒక మెయిన్ సీనియర్ మెంబర్స్ వచ్చి యాక్చువల్‌గా వాళ్ళే ఏసేస్తారు. వాళ్ళే లోపలికెళ్ళి మర్జ్ చేసేస్తారు. కానీ యాక్చువల్‌గా ఏం చేయాలంటే మనకి చెప్పాలన్నమాట. ఇగో బాబు ఈ ఐదుగురు ఇది చేసాము. ఈ 10 ఇది చేశారు. వీళ్ళందరూ కలిసి ఇది మ్యాచ్ చేసుకున్నారు. ఫైనల్‌గా మెయిన్‌లోకి ఇలా కోడ్ ఎళ్ళింది అని వాళ్ళే చేసుకుంటారు కానీ నీకు తెలియాలన్నమాట. ఎవడెవడు ఏం చేస్తున్నాడు? ఎవడి బ్రాంచ్ ఏంటి? ఏ బ్రాంచ్‌లో ఏం కోడ్ రాస్తాడు? అన్నీ నీకు తెలియాలి. ఎలా మ్యాచ్ చేసుకుంటారని చెప్పిన ఒక దాంట్లో ఒకటి పుల్ రిక్వెస్ట్. పుల్ రిక్వెస్ట్ వాడి ఇక్కడ చూడండి ఇక్కడ నీకు ఇక్కడనేమో అన్ని బ్రాంచ్‌లు ఉంటాయి. ఇక్కడ కూడా అన్ని బ్రాంచ్‌లు ఉంటాయి. అంతేనా? యాహ్! ఒకవేళ సబ్ బ్రాంచెస్ ఉందనుకోండి. ఇక్కడ ఎఫ్‌ఈ బ్రాంచ్ 1 ఉంటది. ఇక్కడ ఎఫ్‌ఈ బ్రాంచ్ ఉంటది. ఎఫ్‌ఈ బ్రాంచ్ 1ని ఎఫ్‌ఈ బ్రాంచ్‌లోకి పుష్ చేయాలి. అంతేనా? ఓకే. యాహ్! గాట్ ఇట్. అర్థమవుతుందా అండి? యాహ్! సరే. కమిట్స్ అని ఉంది. కమిట్స్ ఏంటి? ఇదేంటి కమిట్? ఈ పిక్చర్ ఏంటి? ఏం చెప్తుంది పిక్చర్ మనకు? మెర్జ్ చేసేటప్పుడు ఏ నేను మర్జ్ బ్రాంచ్ చేశా. ఇక్కడ ఇది క్రియేట్ అయింది. ఇక్కడ ఏదో ఇది నేను ఆడ కమిట్ రాసినప్పుడు మెసేజ్ చేస్తానండి. ఫస్ట్ కమిట్ ఇట్లా కొట్టి కమిట్ అని కొడుతున్నాను. యెస్. అవన్నీ అక్కడ ఆ పిక్చర్ అంతా ఇక్కడ కనబడుతది. ఎవడు పుష్ చేస్తారు ఇక్కడ ఆద్య, ఇక్కడ డెవాప్స్ వీళ్ళు పుష్ చేస్తారు ఈ కమిట్‌లని. ఇదేంటి? పుల్ రిక్వెస్ట్ ఫిల్ చేసామా? అంటే ఇట్లా ఇందులోంచి అందులోకి పుల్ చేసినామా మనం? యెస్. అది ఇక్కడ కనబడతాయి. బ్రాంచెస్ ఏంటి? యాక్చువల్‌గా రియల్ టైమ్‌లో ఏమవుతదంటే ఎన్ని బ్రాంచెస్ ఉండొచ్చు మనకు? చాలా ఉండొచ్చు. మల్టిపుల్. ఆ బ్రాంచెస్ అన్నీ ఇక్కడ కనబడతాయి. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో చూడడానికి. అంటే మనకు తెలియదు కదా! ఎంతమంది ఉన్నారు అవన్నీ ఇక్కడ కనబడతాయి. టాగ్స్ అంటే ఏంటంటే ఒక్కోసారి ఎలా ఉంటదంటే ఇప్పుడు ఉన్నాడు మీ టీమ్‌లో రాహుల్ అనే వ్యక్తి ఉన్నాడు. రాహుల్ బ్రాంచ్ అని క్రియేట్ చేసుకోండి. రాహుల్ అంటే వాడు ఫ్రంట్ ఎండా? బ్యాక్ ఎండా? డీబీయా? మనకి ఎలా తెలుస్తది? అర్థమైందా పాయింట్? యాహ్! అందుకే ట్యాగ్ క్రియేట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇది మాస్టర్ బ్రాంచ్ అనుకోండి. మాస్టర్ అనేది ఏం లేదు బ్యాక్ ఎండ్ బ్రాంచ్. అంటే రాహుల్ అనే వాడి ట్యాగ్ ఏంటంటే బ్యాక్ ఎండ్ ప్రోగ్రామర్. అంటే అర్థం ఏంటంటే రాహులు బ్యాక్ ఎండ్ ప్రోగ్రామర్ అని అర్థం. ఓకే. అర్థమైతుందా అండి? ఏం లేదు అలియాస్ లాగా. అలియాస్ అంటే అర్థం ఏంటి? ఒక్కోసారి ఆ పర్సన్ రాహుల్ అంటే మనకు తెలియదు కదా! మన మేనేజర్ గారు చూస్తారు. వాడికి అర్థం ఎవరు రాహుల్ ఎవరురా అంటే అరే బాబు రాహుల్ అంటే ఏం లేదు బ్యాక్ ఎండ్ ప్రోగ్రామర్ అని. ఓకేనా? యాహ్! ఇంకోటి పుల్ రిక్వెస్ట్ మీరు చూసారు. అడ్వాన్స్ సెక్యూరిటీ అని ఉంటది. ఇది యాక్చువల్‌గా రీసెంట్‌గా ఒక 1 వీక్ బ్యాకే డెవాప్స్‌లోకి ఇంట్రొడ్యూస్ చేశారు. ఇంతకుముందు లేదు. ఇంతకుముందు ఒక 1 వీక్ బ్యాక్ వరకు 1, 2, 3, 4, 5, 6 ఇంతే ఉంటుండే. ఇది కొత్తగా ఇది చేశారు. ఇది నేను ఇంకా చూడలేదండి. ఇది ఎందుకు చేశారు? ఇందులో ఏం రాసారు? చూడాలి నేను ఒకసారి. మేబీ పర్మిషన్స్ కోసము, అప్రూవల్స్ కోసం పెట్టినట్టున్నారు. ఇది నేను చూసి మీకు మళ్ళీ చెప్తా. ఓకేనా? ఓకే. ఓకే గైస్. ఓకే. ఇది నేను కొంచెం టైం తీసుకొని చెప్తా. అదేంటో నాకు కూడా తెలీదు. అంటే రీసెంట్‌గా యాడ్ అయినాయి. క్లౌడ్‌లో డెవాప్స్‌లో వాళ్ళు పీరియాడికల్‌గా ఇంప్రూవ్‌మెంట్స్ యాడ్ చేస్తూనే ఉంటారు. సో, మీరు ఎప్పుడు కూడా అప్ టు డేట్ ఉండాలి. మొన్న ఒక 10 డేస్ ముందు వరకు కూడా ఇదే లాస్ట్. ఇప్పుడు ఇది యాడ్ అయింది. సో, ఇది గురించి నేను మళ్ళీ చెప్తానండి. సో, రెపోస్ ఏమైనా అర్థమైందా అండి? రెపో అంటే అర్థమైందా మీకు? గైస్ బ్రాంచ్‌లు, రెపోలు అర్థమైనాయా? యెస్. యాహ్! ఇప్పుడు పైప్‌లైన్స్ మీకు ఇది సరే. ఇది కూడా ఇంపార్టెంటే. ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి, లైబ్రరీస్ ఉంటాయి, డిప్లాయ్‌మెంట్ గ్రూప్ జాబ్స్ ఉంటాయి, టాస్క్ గ్రూప్స్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవన్నీ ఎప్పుడొస్తాయంటే మనము ఫ్యూచర్‌లో అంటే ఆ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఒక్కోసారి మనము ఈ డిప్లాయ్‌మెంట్ గ్రూప్ జాబ్ క్రియేట్ చేయాలి. ఎందుకు క్రియేట్ చేయాలంటే మన సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్ క్రియేట్ చేయడం కోసం క్రియేట్ చేయాలి. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క టైమ్‌లో వస్తది. ఓకేనా? ఇలా చెప్పుకున్నట్టు ఇవన్నీ ఇట్లా చెప్పేయలేను నేను. పాయింట్ అర్థమవుతుందా అండి? బోట్స్‌లో అన్ని చెప్పుకున్నామా? రెపోలో అన్ని చెప్పుకున్నామా? అట్లా పైప్‌లైన్స్‌లో అన్ని చెప్పడానికి ఉండదు. ఇవి వాటి టైమ్ వచ్చినప్పుడు ఎన్విరాన్మెంట్ ఎప్పుడు చెప్తామంటే ఫైనల్ సెక్యూరిటీ అప్పుడు చెప్తాం. సో, ఇది అప్పుడు చెప్తాం. అలా చూడాలి. సో, ఇప్పటికి మనం ఏం చూడాలంటే మీ ఫస్ట్ ప్రాజెక్ట్ చేసేసరికి ఈ పైప్‌లైన్స్, రిలీజెస్ తెలిసుండాలి మీకు. ఈ 2. ఈ 2 అర్థమైనాయి కదా మీకు? మనం క్రియేట్ చేసామా డిఫరెంట్ పైప్‌లైన్స్, డిఫరెంట్ రిలీజెస్. గైస్ యాహ్! ఇంతవరకు ఎన్ని పైప్‌లైన్‌లు క్రియేట్ చేసాం మనం? హెచ్‌టీఎంఎల్, రియాక్ట్, యాంగులర్, వ్యూ చేయలేదు. యాంగులర్ వరకు చేసాం. డాట్ నెట్ డాట్ నెట్ బ్యాక్ ఎండ్ అది ఫంక్షన్ ఫంక్షన్ చేసాం. అంతే కదా? ఫంక్షన్ యాప్స్. యాహ్! ఇప్పుడు మనం చేయబోయేది మన మేజర్ ప్రాజెక్ట్ ఒకటి. డీబీ క్రియేట్ చేసామా? యాహ్! చేసామండి. డేటాబేస్ క్రియేట్ చేసాం. అందులో 4 మెథడ్స్ చెప్పానా నేను? పైప్‌లైన్స్ క్రియేట్ చేసామా? పైప్‌లైన్స్ డీబీకి. యెస్. యాహ్! చెప్పా కదా! యాహ్! 3 గుర్తుందా? కీవర్డ్ క్రియేట్ చేసాం. యాహ్! అంటే రెడీ అంటే మీకు ప్రాజెక్ట్ కోసం చేయాల్సిన మెటీరియల్ రెడీ అయిపోయిందంట. ఫస్ట్ మనము రేపు ఏం చేద్దామంటే మనం ఒక 2 డేస్ పడతది ప్రాజెక్ట్ చేయడానికి. 2 ఆర్ 3 డేస్ పడతది. మీరు ఎంత ఫాస్ట్‌గా తీసుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకొని. యాక్చువల్‌గా సరే ఒక 5 మినిట్స్ టైం ఉంది కాబట్టి చిన్న టాపిక్ చెప్తా. సరే ఈరోజు ఒక డాక్యుమెంట్ చూపిస్తా మీకు. ఆ డాక్యుమెంట్ ఏందో చెప్పండి. 2 డేస్ టాపిక్ ఏంటి? ఫస్ట్ కోర్స్ రెపోస్.
ఓకే. ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఈ డాక్యుమెంట్ చూసి మీకేం అర్థమైందో చెప్పండి. ఫస్ట్ 2 లైన్స్ చదవండి. మన ప్రాజెక్ట్ డాక్యుమెంట్ ఇది. మనం మేజర్ ప్రాజెక్ట్ చేస్తున్నాం కదా, దాని డాక్యుమెంట్ ఇది. ఫస్ట్ లైన్స్ చదవండి. ABC Limited is a US-based financial services company that has a main office in New York and a Location. branch office in San Francisco. ఆ 2 లైన్ల నుంచి నీకేం అర్థమైంది? రీజియన్ న్యూయార్క్ యూఎస్ అనేది. రీజన్. Region. రీజియన్ తెలిసింది అంతేనా? ఆ, Yeah. మన క్లయింట్ అమెరికోడు. సో మనము ఈస్ట్ యూఎస్ రీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి అని అర్థమైంది అంతేనా? ఆ. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఎవరు డ్రాప్ చేస్తారు రియల్ టైంలో? ఇది క్లయింట్. క్లయింట్ డ్రాప్ చేయడు. Business analyst. బిజినెస్ అనలిస్ట్. బిఏ వాడు చేస్తాడు. అంటే అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ తీసుకొని వాడు చేయాలి కదా మరి. క్లయింట్ దగ్గర కూర్చొని వాడంతా తీసుకొని ఒక పెద్ద డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాడు. క్రియేట్ చేసి ఎవరికి ఇస్తాడు? మన టీమ్ Project manager. ప్రాజెక్ట్ మేనేజర్ కి, మీ టీంలో ఉన్న ప్రతి ఒక్క మెంబర్కి వస్తుంది డాక్యుమెంట్. సేమ్ డాక్యుమెంట్ అందరికి వస్తుంది. ఒక ప్రోగ్రామ్ ఉండి అనుకో, వాడు ఎలా ఆలోచిస్తాడు ఆ డాక్యుమెంట్ చూసి? ఎలా కోడ్ రాయాలని ఆలోచిస్తాడు. అంటే ఏం ఫంక్షనాలిటీస్ వస్తాయి, వాడు ఎలా కోడ్ రాయాలి అదే ఆలోచిస్తాడు. ఓ టెస్టర్ సేమ్ డాక్యుమెంట్ తీస్తాడు, ఆమె ఏం చేస్తుంది? వాళ్ళు ఫంక్షనాలిటీస్ చేసుకుంటారు. టెస్టింగ్ ఎలాగా ఎన్ని టెస్ట్ కేసెస్ రాయాలి అవి చెక్ చేస్తారు. ఓ డెవలప్ ఇంజనీర్ ఏం చేస్తాడు, వాడు రీజన్ ఏంటి అలా చెక్ చేస్తారు. ఇప్పుడు ఇది చదవండి ఎవరైనా. ఈ 3 లైన్ల నుంచి మీకు ఏమర్థమైంది చెప్పండి ఎవరైనా. సర్వర్ డేటాబేస్ లో వాళ్ళకి ఒక 3 లేయర్స్ ఒక కావాలన్నమాట. ఫ్రంట్ ఎండ్, ఒక ఫ్రంట్ ఎండ్, మిడిల్ టైర్, బ్యాక్ ఎండ్. అది కూడా న్యూయార్క్ డేటా సెంటర్ లో స్టోర్ అయిన. అంటే ఇక్కడ ఏం తెలిసిందంటే అదే న్యూ డేటా సెంటర్ ఈస్ట్ యూఎస్ సెలెక్ట్ చేసుకోవాలి, అదొకటి అర్థమైంది. ఓకే, దీంట్లో ఇది ఒక 3 టైర్ ఆర్కిటెక్చర్ అని తెలిసింది అంతేనా? Yeah. యాక్చువల్గా 3, 4, 5 ఎన్ని టైప్స్ అయినా ఉంటాయండి. ఎన్ని టైర్ అనేది ఇక్కడ తెలిసింది. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఒక ఫ్రంట్ ఎండ్ వెబ్ యాప్ ఉంది, ఒక బ్యాక్ ఎండ్ బిజినెస్ లేయర్ ఉంది, ఒక డీబీ ఉంది, ఇంకా ఎక్స్ట్రా ఏం చెప్పిండు, డీబీ అనేది ఎస్క్యూఎల్ సర్వర్ అని చెప్పేసి అంతేనా? Yeah. ఇది మనకు అర్థమైంది. అంటే నేను 2 కాంపోనెంట్స్ ఇవి క్రియేట్ చేయాలి, ఒక డీబీ కాంపోనెంట్ క్రియేట్ చేయాలి. సర్వర్స్ 2019 నాట్ దీని అర్థం ఏంటంటే ఆల్ సర్వర్స్ రన్ ఆన్ విండోస్ సర్వర్ విండోస్. 2019. ఇది యాప్ సర్వీసెస్ వాడలేడు, ఫంక్షన్ యాప్స్ వాళ్ళే డిప్లాయ్ చేయడానికి ప్రాజెక్ట్. వాడు వర్చువల్ మిషన్స్ వాడాడు అనమాట. అది నెక్స్ట్ వస్తుంది. అర్థమవుతుందా? అంటే ఇది సర్వర్ ఓరియంటెడ్ అప్రోచ్, నాట్ సర్వర్లెస్ అప్రోచ్. సర్వర్లెస్ అంటే ఏమిటంటే ఇట్లా సర్వర్లు ఇట్లా చెప్పలేడు, ఈ సర్వర్ వాడు ఆ సర్వర్ వాడు. పోయి అర్థమవుతుందా? Yeah. సో ఇదేం టెన్షన్ పడకండి. ఇది నెక్స్ట్ ప్రాజెక్ట్ కరెక్ట్ డాక్యుమెంట్. ఇది ఇప్పుడు చెప్పాల్సింది కాకుండా కానీ మీకు చూపిస్తున్నాం ఊరికే. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫ్రంట్ ఎండ్ అనేది మైక్రోసాఫ్ట్ ఐఏఎస్ కనబడుతుంది, విండోస్ సర్వర్ అండి. ఓకే, అంటే మీకు ఇప్పుడు ఇక్కడ చూసే డేటాబేస్ కరెంట్ 2 TB అంటే సైజ్ అంత ఉండాలి. సో మీరు ఏంటంటే ఈ డాక్యుమెంట్ ఇస్తే ఆ డాక్యుమెంట్ లోనే అన్ని ఉంటాయి. ఎవడు ప్రతి ఒక్క టీం మెంబరు ఆ డాక్యుమెంట్ లోంచి వాడికి కావాల్సింది ఏర్కుంటాడు అంతేనా? Yeah. డెవలప్ ఇంజనీర్ ఒకలా చూస్తాడు, ప్రోగ్రామర్ ఇంకోలా చూస్తాడు, డేటాబేస్ పర్సన్ ఇంకోలా చూస్తాడు, టెస్టర్ ఇంకోలా చూస్తాడు. సేమ్ డాక్యుమెంట్ అంతేనా కదా? Yes. ఏల్డబ్ల్యూపీ ల్యాబ్లకు స్వాగతం. ఉచిత అజూర్ డెవోప్స్ ప్రత్యక్ష ప్రసార తరగతులను వీక్షించడానికి మా యూట్యూబ్ ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వివరణలో చూపిన నంబర్ను సంప్రదించండి. సంతోషంగా నేర్చుకోవడం.